హాయ్ ఫ్రెండ్స్, సుందరి కుకింగ్స్కి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి వేస్తున్నాం ఫ్రెండ్స్. పచ్చళ్ళు పెడుతున్నాము. మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇవాళ మామిడికాయలు తీసుకొచ్చాను. 12 రూపీస్ ఈచ్ వన్. ఒక కాయ ఇచ్చారు ఫ్రెండ్స్. 30 కాయస్ తీసుకొచ్చాను. చిన్నవి ఉన్నాయి, అందుకే 30 తీసుకొచ్చాను. వాషింగ్ చేసేసి ఫ్రెష్గా నీట్గా తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ చూసుకోండి ఫ్రెండ్స్. పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్: 2 కిలోల అల్లం వెల్లిగడ్డ పేస్టు, 2 కిలోలు విజయ గ్రౌండ్నట్ ఆయిల్, 1 కేజీ 3 మ్యాంగోస్ చిల్లీ, అర్ధ కిలో వచ్చేసి మనకి ఆవాలు, పావు కిలో వచ్చేసి జీలకర్ర, కేజీ ఉప్పు, 50 గ్రాములు మెంతులు ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ మామిడికాయలు చిన్నగా ఉండడం వల్ల 30 కాయలు తీసుకున్నాను. 25 కాయలు యాక్చువల్లీ పెద్ద కాయలు ఉంటే, చిన్న కాయలు ఉంటే 30 తీసుకోవచ్చు. నేనే కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇంటికాడనే కూర్చొని నేనే కటింగ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే వాష్ చేసి డ్రై చేసి మంచిగా తుడిచి కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం కటింగ్ చేసుకుంటే మన ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు. పీసెస్ చూడండి ఎలా వచ్చాయి. ఒక షేప్లో మంచిగా మనం ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా పెట్టుకోవచ్చు. అది మన ఇష్ట ప్రకారంగా పెట్టుకోవచ్చు. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫ్రెండ్స్. ఇది జీలకర్ర పౌడర్ కొడుతున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర పౌడర్ కొట్టాలి. వేయించిన తర్వాత జీలకర్ర పౌడర్ చేసేసి ఆవాలు కూడా పౌడర్ కొట్టాలి ఫ్రెండ్స్. ఆవాలు కూడా పౌడర్ కొట్టేసుకోవాలి. అలా 2 పౌడర్ కొట్టేసుకొని పక్కన పెట్టే ఫ్రెండ్స్. మనకి గ్యాస్ ఇబ్బంది ఉండడం వల్ల కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వాళ్ళ కట్టెల పొయ్యి పెట్టాము పిక్కిల్స్కి, తొక్కుల కోసం. 2 కిలోల పల్లి నూనె ఫ్రెండ్స్. 2 కిలోల పల్లి నూనె వేసుకోవాలి. బాగా నూనె వేడైన తర్వాత చూడండి, నూనె వేడైంది. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు దాంట్లో తాలింపు కోసం వేసేయాలి ఫ్రెండ్స్. ఇది తొక్కు తాలింపు ఫ్రెండ్స్. ఫస్ట్ వేసేసిన తర్వాత మనకి వచ్చేసి ఇప్పుడు కచ్చరా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వచ్చేసి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకొని మళ్ళీ తర్వాత కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా మనము నూనెలో వేడివేడి నూనెలో అల్లం వెల్లిగడ్డ 2 కేజీలు ఒకటేసారి వేసామంటే నూనె పొంగిపోతుంది ఫ్రెండ్స్. పల్లీల నూనె కాబట్టి పొంగిపోతుంది. పొంగి ఆ బొగని దాటి వెళ్ళిపోతుంది. అందుకే ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా. ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా అవ్వాలి. లైట్గా రోస్ట్ అవ్వాలి, ఎక్కువ రోస్ట్ కావద్దు, నల్లగా అయిపోతుంది. తర్వాత మసాలా ఇట్లా కూల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూలింగ్ అయిన తర్వాతనే మళ్ళీ మనం పిక్కిల్ కలపడానికి వస్తాం అనమాట. వేడి మీద కలిపితే బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం టోటలీ పిక్కిల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇదిగోండి, ఆ తీసుకున్న మసాలాలు, ఉప్పు, కేజీ ఉప్పు ఫస్ట్ తీసుకోవాలి. మనకి దాంట్లోని ఫస్ట్ మనం ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు తీసుకొని ఇలా గడ్డలు కట్టకుండా మొత్తం మంచిగా దాన్ని పిసికేసేయాలి. ఆవాల పొడి ఫ్రెండ్స్, ఇది కూడా గడ్డలు లేకుండా పౌడర్ ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మెంతుల పౌడర్ ఫ్రెండ్స్ 50 గ్రాములు. 200 గ్రామ్స్ జీలకర్ర ఫ్రెండ్స్, ఇది పౌడరు. దీని తర్వాత వచ్చేసి 3 మ్యాంగోస్ రెడ్ చిల్లీ కేజీ ఫ్రెండ్స్. కేజీ ప్యాకెట్, హాఫ్ కేజీ 2 వస్తాయి అనమాట. కేజీలో రావు ఇవి, కేజీ ప్యాకెట్. టోటల్ కేజీ తీసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి మనకి గడ్డలు లేకుండా, సాల్ట్ కానీ మసాలాలు కానీ గడ్డలు లేకుండా ఇలా విడివిడిగా పౌడర్ లాగా ఉండాలి ఫ్రెండ్స్. అందుకే ఇదంతా కలుపుకోవాలి. పసుపు ఫ్రెండ్స్ ఒక 3 చెంచాలు. మళ్ళీ దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇప్పుడు చల్లార్చిన మిశ్రమం ఉంది కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నూనె, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసాం కదా, ఆ పేస్ట్ దీంట్లో కలిపేసేయాలి ఫ్రెండ్స్.
ఈ మసాలాలో కలిపేసేయాలి మనకి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి, ఎక్కడ మనకి ఉప్పు గడ్డలు కానీ మసాలా గడ్డలు కానీ తగలకుండా అన్నీ సమానంగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నీట్గా ఇలా కలుపుకోవాలి. దీని తర్వాత వచ్చేసి మనం కట్ చేసి ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ది గణేశుడు ఫ్రెండ్స్. ఇది గణేశుడు అనమాట. ఫస్ట్ గణేశుని మొక్కిన తర్వాతనే వేరే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఈ ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని ఇవన్నీ కొద్దిగా తడి ఉంటుంది కదా, అవి ఫ్యాన్ కింద వేస్తే ఆరిపోతాయి అన్నమాట. తడి లేకుండా ఆరిపోతాయి. కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎల్లిపాయలు ఫ్రెండ్స్, 1/2 కిలో అన్ని ఎల్లిపాయలు. ఇదిగోండి ఎల్లిపాయలు కలిపేస్తున్నాను చూడండి, పైనుంచి మామిడికాయ ముక్కలు, ఎల్లిపాయలు. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇప్పుడు మనకి బాగా ముక్కలకు పట్టేటట్టు మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేయితోనే మిక్సీ చేసుకోవాలి, మీ గరిట అవన్నీ పెట్టొద్దు, చేయితో చేసుకోవాలి నీట్గా. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మొత్తం వచ్చేసి 15 kgs అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ వెయిట్ వచ్చేసి 15 kgs వస్తుంది, 15 కిలోలు వస్తుంది అనమాట తొక్కు. సంవత్సరం దాకా ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మన పచ్చడి. అదే మన స్పెషల్ పచ్చడిలో మనకి ముక్క మెత్తబడదు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం వరకు పెట్టుకొని తినొచ్చు, అదే టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ డే ఏ టేస్ట్ ఉంటుందో లాస్ట్ డే కూడా అదే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్. ఫైనల్ ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మరుసటి రోజు ఇలా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.